అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. అమిత్ షా పదవికి రాజీనామా. రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్లో స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ర్యాలీ అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని బట్టి విక్రమార్క అన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు. అమిత్ షా ప్రవర్తన, మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. అసలు ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలన్నారు. అయితే భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ పదే పదే అంబేద్కర్ అని నినాదించడం సరికాదని అన్నారు. మహిళలకు సమాన హక్కు కల్పించనున్నది భారత రాజ్యాంగమే అన్నారు. స్వతంత్రాన్ని కల్పించింది భారత రాజ్యాంగమే అని అన్నారు. మనం మాట్లాడే హక్కు కూడా భారత రాజ్యాంగం కల్పించిందే అని అన్నారు. అటువంటి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్లో స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.